75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. ఇన్ జనరల్ ఎస్ఐపి అంటే అందరికీ తెలుసు. కానీ వాట్ అబౌట్ ఎస్‌టిపి అండ్ ఎస్‌డబ్ల్యూపి? వీటి వల్ల ఇన్వెస్టర్స్ అసలు దీన్ని ఎలా వాడుకుంటారు? యాహ్! సో, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇదైతే ప్రతి మంత్ మనం అనుకున్న అమౌంట్ అనుకున్న మ్యూచువల్ ఫండ్‌లో పెడతాము. అది ఎస్ఐపి. అది విచ్ ఇస్ అందరికీ చాలా మటుకు తెలుసు. దీని ద్వారా మనం డబ్బులు పక్కన సేవ్ చేసుకొని మార్కెట్స్‌లో పెడితే ఆహ్, మంచి రిటర్న్స్ మంచి స్కీమ్‌లు సెలెక్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ వస్తాయి. సేమ్ వే ఎస్‌టిపి అని అంటారు. ఎస్‌టిపి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. సో, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ అనేది కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోనే పెట్టే మెథడ్ అన్నమాట. సో, ఇందులో ఏమవుద్దంటే మన మంత్లీ ఎస్ఐపి అయితే యూజువల్లీ మనం 500 నుంచి పర్ మంత్ నుంచి ఎంతైనా పెట్టొచ్చు ఎక్స్ట్రా. బట్ మీ దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది. 1,00,000 ఉంది, 2,00,000 ఉంది, 5,00,000 ఉన్నాయి. మనము ఒక మ్యూచువల్ ఫండ్‌లో పెడదాం అనుకుంటున్నాము. ఇవాళ పెట్టేసాము. డైరెక్ట్‌గా లంసమ్ ఒకే రోజు పెట్టామనుకోండి. ఆ నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో మార్కెట్ పడిపోయింది. ఒక 5%, 10%. ఎంత నువ్వు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా నీ 5,00,000 సడన్‌లీ ఒక 25,000, 30,000 వాల్యూ పడిపోవడం అనేది తట్టుకోవడం కష్టం. సో ఒకసారి, 2 సార్లు అలా జరగగానే నీకు మళ్ళీ మార్కెట్స్ మీద నమ్మకం పోతుంది. దాని బదులు దెర్ ఈస్ ఎ టూల్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్‌టిపి అంటారనమాట. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్‌లో మనం పెట్టే డబ్బుల్ని మనం డైరెక్ట్‌గా ఈక్విటీ ఫండ్‌లో పెట్టం. దాని బదులు ఒక లిక్విడ్ ఫండ్ అందులో సెలెక్ట్ చేసుకొని పెడతాం. లిక్విడ్ ఫండ్స్ ఏంటంటే అవి డైరెక్ట్‌గా స్టాక్ మార్కెట్‌లో పెట్టవు, బాండ్ మార్కెట్‌లో పెడతాయి. అక్కడ ఇంత వొలటిలిటీ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. మీరు అవి మోస్ట్లీ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎఫ్‌డీస్‌కి దగ్గరలో రిటర్న్ ఇస్తాయి. సో, ఎందుకు అందులో పెట్టాలి అంటే అందులో ఫస్ట్ మన అకౌంట్‌లో బ్యాంక్ అకౌంట్‌లోంచి ఇప్పుడు మనము ఎక్స్‌వైజెడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఒక ఈక్విటీ ఫండ్‌లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్‌లో పెడదామనుకోండి. ఆ కంపెనీ యొక్క లిక్విడ్ ఫండ్‌లో పెడితే మనం 5,00,000 అందులో పెట్టేసాం. పెట్టాక ఈ ఎస్‌టిపి అనేది స్టార్ట్ చేస్తాం ఆ ఫండ్ నుంచి. ఆ ఫండ్ నుంచి ఎవ్రీ వీకా, ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ 15 డేస్‌కా ఆ ఫండ్ నుంచి ఆ ఫండ్‌లోని ఈక్విటీ ఫండ్‌కి వెళ్తదనమాట. లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కి మనం ట్రాన్స్ఫర్ పెడతాం ఆటోమేటిక్‌గా. సో, ఇందులో మనం ఒకటేసారి రిక్వెస్ట్ ఇస్తాం. ఒక్కసారి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా ఈ డబ్బులు అందులోకి షిఫ్ట్ అయ్యేంత వరకు ఈ ప్లాన్ రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ 5,00,000ని మనం రోజు ఒక 25,000 లాగా వారానికి 25,000 అనుకున్నాం అనుకోండి. అంటే ఒక 20 వీక్స్‌లో ఈ అమౌంట్ ఇక్కడి నుంచి మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ 20 వీక్స్‌లో కూడా లిక్విడ్ ఫండ్ రిటర్న్ ఏదైతే ఉందో మన మనీ జనరేట్ చేస్తుంది. ఎందుకు ఇన్ని వారాలు ఎందుకు అంటే యూజువల్లీ మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌గా పెట్టినప్పుడు వీ కెన్ టేక్ ద యావరేజ్ ఆఫ్ దట్ మచ్ టైమ్. లైక్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో 20 వారాల యావరేజ్ మార్కెట్ అప్ అయినా, డౌన్ అయినా మన ప్రతి వారం ఓన్లీ 25,000 పెడుతున్నాం కాబట్టి సో, వీఆర్ టేకింగ్ యావరేజ్ ఆఫ్ 20 వీక్స్. సో, మీరు ఎంత లాంగ్ టర్మ్ అయితే అంత లాంగ్ ఎస్‌టిపి పెట్టుకోండి. ఒక 10 ఏళ్ల వరకు డబ్బులు మీరు లంసమ్ ఒక 20,00,000 ఉన్నాయి. 10 ఏళ్ల తర్వాత అవసరం మీకనుకోండి. డైరెక్ట్‌లీ డోంట్ డంప్ ఇన్ ద మార్కెట్. తెలీదు మార్కెట్ ఎటేపు వెళ్తుందో ఎవరికీ తెలీదు డైరెక్షన్. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ 20,00,000ని ఒక 3 నెలల పీరియడ్‌లో, 4 నెలల పీరియడ్ యావరేజ్ చేసుకొని ప్రతి వారానికో, ప్రతి 15 డేస్‌కో, ప్రతి డైలీయో ట్రాన్స్ఫర్ పెట్టేస్తే యూ విల్ హ్యావ్ ఎన్ యావరేజ్ కాస్ట్ అనమాట. దట్ వే మార్కెట్ అప్ అయినా, డౌన్ అయినా యూ హ్యావ్ 3 మంత్స్ యావరేజ్ ఎంట్రీ. సో, తీసుకునేప్పుడు కూడా ఈజీ అవుతుంది. లేకపోతే మార్కెట్ పడిపోతే ఆర్ పెరిగితే అడ్వాంటేజ్. ఎవ్రీబడీ వాంట్స్ గుడ్ రిటర్న్స్. బట్ పడిపోతే వి విల్ నాట్ మనం టాలరేట్ చేయడం కాబట్టి ఎస్‌టిపి వాడతాము. దెన్ కమింగ్ టు ఎస్‌డబ్ల్యూపి, సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. ఇదేంటంటే ఇందులో పేరులోనే ఉంది విత్‌డ్రాయల్. సో, దీనికేంటంటే మనము బల్క్ అమౌంట్ పెడుతున్నాము ఆర్ మన దగ్గర అక్యుములేట్ అయింది. సో, ప్రతి నెల మనకు రెగ్యులర్‌గా లెట్స్ సే మన ఖర్చుల కోసం ఒక నెలకొక 10,000, 20,000 అవసరం. ప్రతిసారి రిక్వెస్ట్ పెట్టకుండా ఒకేసారి ఒకటి సింగిల్ రిక్వెస్ట్ ఎస్‌డబ్ల్యూపి ప్లాన్ రిక్వెస్ట్ ఇస్తే మీరు చెప్పిన డేట్‌కి చెప్పిన అమౌంట్ బై డిఫాల్ట్ మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియో నుంచి మన అకౌంట్‌లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎస్ఐపికి మోర్ ఆర్ లెస్ ఇది ఆపోజిట్ అనమాట. ఎస్ఐపి ఏమో మన అకౌంట్‌లో నుంచి బ్యాంక్ అకౌంట్‌లోంచి మ్యూచువల్ ఫండ్ ఫోలియోకి వెళ్తుంది. ఎస్‌డబ్ల్యూపి ఏమో ఫోలియో నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది. సో, ఇందులో ఏందంటే మన క్యాపిటల్ అక్కడ ఎంతుంది? లెట్స్ సే మన దగ్గర 10,00,000 ఉన్నాయి. మనము ఆ 10,00,000ని అలాగే ఉంచుతాము. బట్ ఎట్ ద సేమ్ టైమ్ గ్రో అయిన
క్యాపిటల్ని ప్రతి నెల నాకు కావాలి నా ఖర్చులకి. నాకు పెన్షన్ ఉంది, దాంతోపాటు ఇంకో 10,000 ఖర్చులకి ఎక్స్ట్రా కావాలి. అంటే మనం ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఐడియల్గా ఏంటంటే 6-10% మధ్యలో పర్ మంత్ పర్ యానం పెట్టుకోవచ్చు. సపోజ్ 1,00,000కి నెలకి 700-800 వరకు తీసినా ఓ 4-5 ఇయర్స్ తర్వాత చూసుకున్న మంచి ఈక్విటీ ఫండ్లో పెడితే మన లక్షలాగే ఉంటుంది. బట్ ప్రతి మంత్ దాని నుంచి నీకు కొంచెం నువ్వు విత్డ్రా చేసుకుంటావు అనమాట. సో దిస్ హెల్ప్స్ ఏమంటారు, లంసమ్ అమౌంట్ ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత వచ్చే క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల నాకు ఇంత అమౌంట్ కావాలి. సపోజ్ కొద్దిమందికి ఇప్పుడు పీఎఫ్ అమౌంట్ కానీ అన్నీ కానీ ఒక 50 లక్షలు వచ్చాయి. సో నాకు నెలకు ఒక 40,000 ఖర్చులకు నా పెన్షన్తో పాటు 40,000 కావాలి అంటే అది అలా పెట్టి ప్రతి నెల 40,000 నీకు చెప్పిన డేట్కి వస్తాయి. మీరు చూసుకుంటే ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు క్యాపిటల్ తగ్గచ్చు పెరగచ్చు. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం మన క్యాపిటల్ అలాగే ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం మనకు రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం అన్నమాట ఎస్డబ్ల్యూపీ ద్వారా. సో ఇట్ ఈస్ ఎ టూల్. ప్రతిసారి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక ప్లాన్ పెట్టేస్తే మీ మ్యూచువల్ ఫండ్ ఎవ్రీ లైక్ 10th పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి మంత్ 10th మీ అమౌంట్కి సరిపడా యూనిట్స్ సెల్ ఆఫ్ అయిపోయి మీ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. సో ఇట్స్ అ గుడ్ వే టు ప్లాన్ ఫర్ విత్డ్రావల్ అనమాట. సో ఓన్లీ పెట్టడమే కాదు, అందరూ ఎస్ఐపి అనడమే కాదు, ఎస్డబ్ల్యూపీ కూడా వెన్ టైం వచ్చినప్పుడు మనం వాడుకునే టైం వచ్చినప్పుడు ఒకేసారి మొత్తం తీసుకొని మన అకౌంట్లో పెట్టుకొని ఖర్చు పెట్టే కన్నా దాని నుంచి రిటర్న్ నుంచి X% తీసుకొని ప్రతి నెల విత్డ్రావల్ చేసుకుంటే పీస్ఫుల్గా మన ప్లానింగ్ చేసుకోవచ్చు అనమాట, ఫైనాన్షియల్ ప్లానింగ్ అలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.